ఈ దువ్వాడ ఎపిసోడ్ ఏంటి సార్ అది? రోజుకు ఒక ట్విస్టు. 13 రోజులైంది. ఆవిడ అక్కడే ఉంటారు. ఏదో 41 నోటీసులు ఇచ్చారట. పిల్లల కోసం నేను తగ్గుతాను, మీరు ఏం చెప్తే అది వింటాను అంటారు. ఆయనేమో ఇంకెంత రోడ్డు మీద పెట్టి ఇంత రచ్చ చేసిన తర్వాత నేను వినేది ఏంటని మాట్లాడే పరిస్థితి. సో ఆయన వేరే వ్యక్తి అయితే దీని గురించి మనం పెద్దగా ప్రస్తావించిన అవసరం లేదు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ స్థానంలో ఆయన ఉన్నాడు ఒక రాజకీయ పరంగా. ఏంటిది అసలు ఈ విషయం ఇదివరకు ఒకటి రెండు సార్లు చర్చించాం. నిజానికి మనం ఏం చర్చిస్తాం, వాళ్ళు కూడా చర్చించడం కంటే కోర్టులు తేల్చాల్సిన విషయాలు, కోర్టు దాకా వెళ్ళాక. కాబట్టి ఇక్కడ మీరు నాకు అక్కర్లేదని ఆమె నాకు అక్కర్లేదని ఈయన, అయినా కానీ మళ్ళీ ఒకరితో ఒకరు ఏంటని కొట్లాడు. అవును, ఈమె కూడా అంతే, మూడో పతి పత్ని ఎవరు ఓ అన్నట్టుగా ఆమె ఎవరి సమస్యలు వాళ్ళవి. ఇక్కడ నిజంగా కోర్టుకు ఒకసారి వెళ్ళిన తర్వాత బహిరంగంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అక్కర్లేదనుకున్న తర్వాత ఆయన కోసం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి నేను చెప్పగలిగింది ఖచ్చితంగా రాజకీయ కారణాలు పనిచేస్తున్నాయి. ఓకే, వాళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఒకటైతే, ఇది కేవలం దువ్వాడ వారి స్వగృహ వివాదం కాదు ఇది. అలాగే ఆ ఇద్దరి మధ్యలో తగాదా కూడా కాదు ఇది. అవును, ఇది ఆమె వాణి మాధురి సంవాదం కూడా కాదు ఇది. ఇది కేవలం శ్రీనివాస పురాణం కాదు, ఇది కేవలం వాణి మాధురి సంవాదం కూడా కాదు. ఇది అంతకు మించిన రాజకీయమైన రచ్చ. ఇది ఒక కుటుంబం పేరుతో వాళ్ళ మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ రచ్చగా మనం దీన్ని భావించాల్సి వస్తుంది. న్యాయస్థానాల్లో ఒకసారి సవాల్, ఇంకోటి కూడా ఉంది. మీరు రెగ్యులర్గా వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా, ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇంటి ముందుకు వచ్చి నిజంగా ఎవరైనా ఏ కుటుంబ విలువలు కోరుకునే వాళ్ళైనా పిల్లలు కూడా వచ్చి వాదించుకొని కొట్లాడుకొని తిట్టుకొని ఫిర్యాదులు చేసుకునే పరిస్థితిని భరించలేరు. ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితి వస్తుంది అనుకో. అక్కడి దాకా వచ్చిన తర్వాత హఠాత్తుగా తగ్గినట్టు మాట్లాడుతూనే మళ్ళీ లేదు మాకు రావాల్సింది రావాలంటాం. ఇదంతా చూస్తే వీటన్నిటి వెనక ఏవో కొన్ని శక్తులు, అదృశ్య శక్తులు, అదృశ్య హస్తాలు దీని వెనక ఉన్నాయి, అవాంఛనీయ ప్రభావాలు చూపిస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. నాకు తెలిసి వాళ్ళు అయితే స్పష్టంగా ఉన్నారు. ఈమె నేను వదులుకోవడం లేదంటుంది, ఆమె నేను వదులుకుంటాను, నాకు కావాల్సింది నాకు వస్తే చాలంటుంది. మాధురి గారు ఏమో నేను ఆయనతోనే ఉంటాను, అదే నేను చెప్పేది. ఆమెమో ఏది ఏమైనా నేను ఆయనతోనే ఉంటాను, ఈమెమో నాకు అసలేమి ఉండాలని లేదు, నీదేదో నువ్వు చూసుకో కానీ నాకు నా పిల్లలకు న్యాయం చేయమంటారు. అతనేమో నేను అసలేమి ఉండను, నాకు న్యాయం జరగలేదుగా, నరకం చూడలేకే నేను వచ్చాను అన్నారు. కాబట్టి ముగ్గురు వైఖరులు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. ఇంక ఈ వైఖరుల మేరకు కోర్టుకు వెళ్ళొచ్చు. కుటుంబాల పెద్దలు కూడా వెళ్ళి మాట్లాడారు, చర్చలు జరిపారు. ఇట్లాంటివి ఇవన్నీ బహిరంగ చర్చలే, ఇంక ఇందులో ఏమీ దాపరి. ఇంత అయిన తర్వాత ఎందుకు ఇది సాగదీయబడుతుంది? దీన్ని సాగదీయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి, ఎవరికి ఉపయోగపడతాయి? ఇది పెద్ద ప్రశ్న. కాబట్టి మధ్యలో వైవి సుబ్బారెడ్డి కూడా ఒకసారి అటు నుంచి మాట్లాడారు, ఇటువైపు నుంచి కూడా టీడీపీ నాయకులు మంత్రులు కూడా కొంతమంది మాట్లాడారు. నిజంగా ఆమెమి ఆ పార్టీ కాకపోయినా. అందుకని నేను అనుకోవటం ఏంటంటే అటు ఇటు ఉన్న రాజకీయ శక్తులు కూడా ఈ సమస్యను వాళ్ళ సమస్యగా చేసి పరిష్కరించుకొనిస్తే చాలా మంచిది. ఎక్కడైనా సరే మహిళల గౌరవం కాపాడబడాలి, కుటుంబం యొక్క సంబంధాలు కూడా గౌరవంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. శ్రీనివాస్ అని ఆయన కూడా మాటగారి యుద్ధాలు చేస్తాడు, అన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ఆయన కూడా దీన్ని ముగించడంలో తన యొక్క భవిష్యత్తుకు సంబంధించి కూడా బాధ్యత ఉంది అన్న అంశాన్ని కూడా గుర్తించాలి. మిగిలిన ఇద్దరికంటే ఆయన బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది కదా, బికాజ్ స్టేక్స్ ఆయనవి. ఇంకా మిగిలిన రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు ఉంటే అవి ప్రభుత్వం వారు, పోలీసు వారు కూడా ఎందుకు స్పష్టమైన వైఖరి తీసుకోవట్లేదు? అవును, అదే పోలీసులు కూడా ఎందుకు ఒక వైఖరి వాళ్ళు కూడా అనుమతిస్తున్నారు? కాబట్టి నేను అంటున్నాను, అనేక అదృశ్య ప్రభావాలు, మనకు కనబడని ప్రభావాలు అనేకం దీంట్లో పనిచేస్తున్నాయి. ఇంకా అవి పనిచేస్తున్నంత వరకు ఇది చల్లారదు. ఇది ఇలాగే ఉండడం పట్ల కొంతమందికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారే. కాబట్టి అక్కడ చాలా ఆజానుభావుడైన అచ్చెన్నాయుడు గారి ఇలాకా అది.